ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 147వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. షియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను, తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏదో తండ్రి దినమందు ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభు వినుచున్నారు, గ్రహించున్నారు, వారందరినీ కూడా మీరు దీవించను. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను ప్రభువా. ఏవో ప్రభు ఈ దినాల్లో ప్రభు నాయన ప్రయాణాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విదేశీ ప్రయాణాల కొరకు ఓ తండ్రి వీళ్ళు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఏవో ప్రభు నాయన వారి యొక్క శ్రమ కొరకు ప్రభు, వారి యొక్క కష్టపడడానికి, వారి యొక్క సంపాదన కొరకు ప్రభు నాయన, ఓ తండ్రి నాయన ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది రోడ్ల మీద ఓ తండ్రి భయంకరమైన యాక్సిడెంట్లు నాయన ప్రతిరోజు వింటున్నాం నాయన. ఓ తండ్రి క్షేమకరమైన ప్రయాణాన్ని నేను వారికి జరిగించండి. ఓ క్షేమంగా నాయన ఇంటికి తిరిగి రావడానికి నీ కృపను గ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏదో తండ్రి నాయన నీ బిడ్డలైన మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము చేయుచున్న పనులను సఫలపరచండి ప్రభు. నాయనకి స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన భారతదేశం అంతా కూడా శాంతియుతమైన దేశం ప్రభు. ప్రతి ఒక్కరూ ప్రభు ఐక్యత కలిగి, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యం చదివిస్తుంది ప్రభు. ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. శాంతి సమాధానం కలిగి ప్రతి ఒక్కరు జీవించినట్లు నేను మా భారతదేశ ప్రజలందరికీ నేను మంచి ఆలోచన విధానాన్ని కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అందరినీ కాపాడని, రక్షించని కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.